सर्व सद्गुण संपन्ना गीता भक्ति परायणा भवितुं जीवनेऽस्माकं जागृता बालका वयम् उत्थाने राष्ट्रधर्मस्य विज्ञानदृष्टिमाशिता विवेकानन्द मार्गेण वयं सर्वे समर्पिताः। చూడండి పిల్లలు, 2 రోజుల్లో మన స్కూల్కి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గారు వస్తున్నారు. ఆయన వచ్చాక మిమ్మల్ని ప్రశ్నలు అడిగి పరిచయం చేసుకుంటారు. మీరు ఎలా మాట్లాడతారు? నువ్వు చెప్పు, ఎలా? గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ అదర్వా అండ్ ఐ యామ్ ఫ్రమ్ ఓరివలి అండ్ ఐ యామ్. అలా కాదు, సిట్ డౌన్. నేను చెప్తాను. ముందుగా మీరు ఫుల్ కాన్ఫిడెన్స్తో, మొహంలో నేచురల్ స్మైల్తో మీ పేరు చెప్పాలి, మీ క్లాస్ ఏంటో చెప్పాలి, మీ సబ్జెక్ట్ ఏంటో కూడా చెప్పాలి. ఓకే? ఫస్ట్ నేమ్, నెక్స్ట్ స్టాండర్డ్ అండ్ ఫేవరెట్ సబ్జెక్ట్. ఇప్పుడు చెప్పు. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ అదర్వా అండ్ ఐ యామ్ ఫ్రమ్ క్లాస్ 5th అండ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఇస్ మ్యాథ్స్. ఓకే, గుడ్. సిట్ డౌన్. నువ్వు చెప్పు. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ మోహిత్. ఐ యామ్ స్టడీయింగ్ 5th స్టాండర్డ్. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈస్ మ్యాథ్స్. ఓకే, సిట్ డౌన్. కరణ్, నువ్వు చెప్పు. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ కరణ్ అండ్ ఐ యామ్ ఫ్రమ్ 5th స్టాండర్డ్. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఇస్ మ్యాథ్స్. ఓకే, సిట్ డౌన్. ఇప్పుడు నువ్వు లాస్ట్ బెంచ్, స్టాండ్ అప్. నీ ఇంట్రడక్షన్ ఇవ్వు. ఏంటలా మౌనంగా ఉన్నావు? అరే, కనీసం నీ పేరైనా చెప్పు. దగుడు. సైలెన్స్, సైలెన్స్, ప్లీజ్ సైలెన్స్. చెప్పేది వినండి. సైలెన్స్, 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 ప్లీజ్ సైలెన్స్. చెప్పేది వినండి. సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. నీకే చెప్పేది. కామ్ డౌన్. దగుడు. దగుడు అంటే రాయి. అందుకే దగుడు అని పేరు పెట్టుకోవడం ఎవరికీ నచ్చదు. తన చిన్నప్పుడైతే అది పెద్దగా పట్టించుకోలేదు. కానీ తనిప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు. కొద్దిగా అన్నీ అర్థమవుతున్నాయి. అందుకే ఆ పేరుతో పిలుస్తుంటే తను సిగ్గుపడుతున్నాడు. దగుడు బాగానే చదువుతాడు. అన్ని యాక్టివిటీస్లోనూ మార్కులు కూడా బాగానే వస్తాయి. మొదట్నుంచి ఎప్పుడూ కూడా ఫస్ట్ బెంచ్లో కూర్చునే తగుడుకి ఆ పేరు వల్ల ఏర్పడ్డ అవమానంతో లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోయాడు. సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం, చిన్న చిన్న పిల్లల్లో ఏర్పడే ఆత్మ న్యూనత వల్ల ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఉదాహరణకు కొంతమంది పిల్లలు లావుగా ఉంటారు, లేదా సన్నగా కూడా ఉంటారు. వాళ్ళని గనక ఎవరైనా ఏడిపిస్తే వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ అన్నిటిలో వెనకబడిపోతూ ఉంటారు. ఈరోజు మీరు చూడబోయే కథ అటువంటి పిల్లాడికి చెందిందే. తన పేరు వల్ల ఏర్పడిన అవమానంతో వెనకపడ్డాడు.
200 మీటర్స్ రేస్. నువ్వు పార్టిసిపేట్ చేస్తావు కదా? లేదు, నేను చేయను. అరే దగుడు, ఆగాగు. ఒక్క విషయం చెప్పు, నీ పేరుకి అర్థమేంటి? అరే వాడేం చెప్తాడు, నేను చెప్తాను. దగుడు. దగుడు అంటే రాయి. ఏంటి, రాయా? అయితే మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. తెలియక తగిలితే తలలు పగిలిపోతాయి. ఏయ్ తగుడు, ఇలా రా. దగుడు కాదు, నా పేరు దగుడు. తగుడో దగుడో ఏ పేరైతే నాకేంటి. ఇదిగో పట్టుకో. మీ నాన్నకి చెప్పి పావు గంటలో ఇస్త్రీ చేసి తీసుకురమ్మను. నేను పార్టీకి వెళ్ళాలి, అర్థమైందా? సరే. నువ్వు ఇంకా వెళ్ళలేదా? త్వరగా వెళ్ళు. ఇదిగో వెళ్తున్నాను. ఏంట్రా, ఎందుకలా దిగులుగా ఉన్నావు? నాన్న, మీరు నా పేరు దగుడు అని ఎందుకు పెట్టారు? మీకు వేరే పేరే తోచలేదా? అందరూ నన్ను ఏడిపిస్తున్నారు. చెప్పండి, ఎందుకు ఈ పేరు పెట్టారు? చూడు బాబు, ఇందులో ఒక విశేషం ఏంటంటే, పూనాలో దగుడు అనే ఒక దేవుడి గుడి ఉంది. అక్కడికి వెళ్తే కోరికలన్నీ నెరవేరుతాయని విన్నాను. నేను నీకోసం ఆ దేవుణ్ణి వేడుకున్నాను. చూస్తూ ఉండు, దేవుడు మన కోరికలు నెరవేరుస్తాడు. అందువల్ల నేను నీకు దగుడు అని పేరు పెట్టాను. కానీ నాన్న, అందరూ వేళకోళం చేస్తున్నారు. నా పేరు మార్చేయండి. చూడు బాబు, ఎంతో కష్టపడి నేను ఆ స్కూల్లో నీకు అడ్మిషన్ తీసుకున్నాను. అది కూడా సెక్రటరీ గారి రికమెండేషన్తో. కానీ నువ్వు ఇలాంటి విషయాలకి దిగులు పడుతూ ఉంటే ఎలా చదువుతావు? చూడు బాబు, నీ మీద మేము ఎంతో నమ్మకం పెట్టుకున్నాం. ఎంతో. నువ్వు చదువు మీద మాత్రమే శ్రద్ధ పెట్టు, సరేనా? వినిపిస్తుందా లేదా? భోజనం రెడీగా ఉంది, త్వరగా రండి. సరే పద, భోంచేద్దాం. Yes. Oh shit. పర్వాలేదులేరా, క్లీన్ చేసుకుందాం. సరే పద. ఓహ్, అరే, ఇలా చేస్తున్నావేంటి? నా షర్ట్ని ఎందుకు మురికి చేసావు? నేనెక్కడ మురికి చేస్తున్నాను? నా కాలుకు నా మట్టిని తుడుచుకుంటున్నాను. కాలుకు మట్టి అయితే రాయికే కదా తుడుచుకుంటారు. సరే పద. మే కమ్ ఇన్ మ్యామ్? దగుడు రా. మ్యామ్, అది దగుడు చెప్పు. మ్యామ్, నేను నా పేరు చేంజ్ చేసుకోవాలి. ఏంటి? కానీ ఎందుకు చేంజ్ చేయాలనుకుంటున్నావు? ఈ పేరుతో నన్నందరూ ఏడిపిస్తున్నారు. ప్లీజ్ మ్యామ్, మార్చేయండి. ఓకే, నేను నీ క్లాస్ టీచర్తో చెప్పి ఎవరిని ఎగతాళి చేయొద్దని చెప్తాను.
ఇప్పుడు నీ క్లాస్ టైం అవుతుంది, వెళ్ళు. గో గో. ఏమీ లేదు. You have to find the LCM of 20, 25 and 30. దగుడు, ఏం చేస్తున్నావు అక్కడ? నేను ఇక్కడ సమ్ సాల్వ్ చేస్తున్నాను, నువ్వు వెనకాల అక్కడ కూర్చుని మాట్లాడుతున్నావా? స్టాండ్ అప్. ఐ సెడ్ స్టాండ్ అప్. కమ్ హియర్. ఐ సెడ్ కమ్ హియర్. ఇదిగో సమ్ సాల్వ్ చేయి. ఏమైంది? ఏమీ అర్థం కావడం లేదు కదా? నీకు ఎప్పటికీ కూడా అర్థం కాదు. ఎప్పుడైనా చదివితే కదా నువ్వు. నిన్ను మీ నాన్న నీకు సరైన పేరే పెట్టాడు. రాయివి నువ్వు, రాయివే. వెళ్ళు, వెళ్ళి కూర్చో. నేను ఇందాక మీతో ఏం చెప్తున్నాను? LCD of 20, 25, 30. ఫైండ్ ద LCM ఆఫ్ 20, 25 and 30. దగుడు తనకి పెట్టిన పేరు వల్ల మొదటి నుంచి సిగ్గుపడుతున్నాడు. కానీ అతనికి జరిగే ప్రతి సంఘటన తనని ఇంకా ఇంకా బాధ పెట్టేవి. దాంతో తన మనసులో ముద్రపడిపోయింది, తను ఆ భారాన్ని జీవితాంతం మొయ్యాల్సిందేనని. ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లల మనసులో హీనమైన భావన కలిగితే వాళ్లు కృంగిపోతారు. అటువంటి సందర్భంలో వాళ్ల సమస్య గురించి పట్టించుకోకుండా, వాళ్ల మానాన వాళ్ళని వదిలిపెట్టేయకుండా వాళ్ళకి తోడుగా ఉండి ఆ పరిస్థితి నుంచి బయటపడ్డానికి సహాయం చెయ్యాలి. దగుడు, దగుడు అంటే రాయి. ఏంటి, రాయా? అయితే మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. తెలియక తగిలితే తలలు పగిలిపోతాయి. నేనెక్కడ మురికి చేస్తున్నాను? నా కాలుకు నా మట్టిని తుడుచుకుంటున్నాను. కాలుకు మట్టి అయితే రాయికే కదా తుడుచుకుంటారు. మీ నాన్న నీకా పేరు సరిగ్గానే పెట్టాడు. రాయంటే రాయివే. మీ నాన్న నీకా పేరు సరిగ్గానే పెట్టాడు. రాయంటే రాయివే. నువ్వు ఈ గార్డెన్లో ఒంటరిగా కూర్చున్నావేంటి? అరే, నిన్నే అడిగేది. ఎందుకు? మీరు తెలుసుకుని ఏం చేస్తారు? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయితే సరే, కానీ నువ్వు కారణం చెప్తే బహుశా నేను సాయం చేయగలను అనుకుంటాను. సహాయమా? మీరు నాకెలా సాయం చేస్తారు? నా పేరు మీరు మార్చగలరా? పేరా? కానీ నువ్వు పేరెందుకు మార్చుకోవాలనుకుంటున్నావు? నా పేరు దగుడు. అందరూ నన్ను వేళకోళం చేస్తారు. ఓ, అదా నీ ప్రాబ్లం. నువ్వు చెప్పినట్టు నిజంగానే ఇది పెద్ద ప్రాబ్లమే. సరే, ఓ పని చేద్దాం. నీ పేరు మార్చేస్తే సరి. నీకు ఏ పేరంటే ఇష్టం తెలీదా? మరేం పర్వాలేదు, ఇప్పుడు ఆలోచిద్దాం. రాజు, మోహిత్, లేదు మోహన్. వద్దా? అయితే పెద్ద పేరు ఆలోచిద్దాం. పెద్ద పేరు అంటే అమితాబ్ బచ్చన్. ఇది నీకు నచ్చిందా? లేదు, సచిన్. సచిన్ టెండూల్కర్. ఇది బాగుంది, సచిన్ టెండూల్కర్. కానీ దగుడు,
పెద్ద పేరు పెడితే గనక నువ్వు గొప్పడివైపోతావా? అంటే అంటే ధీరు గురించి నీకు తెలుసా? తెలీదు. పోనీ ధీరూభాయ్ అంబానీ గురించి? ఆ ఓకే, నీకు ధీరు గురించి తెలీదు, కానీ ధీరూభాయ్ అంబానీ గురించి తెలుసు. దగుడు, ఏ పేరు కూడా గొప్పది కాదు. గొప్పవాళ్లయ్యేది వాళ్లు చేసే పని వల్ల. ఒక చిన్నవాడైన ధీరు తన సామర్థ్యంతో ధీరూభాయ్ అంబానీ అయ్యాడు. ఈరోజు దేశంలో ప్రతి పిల్లాడికి ఆయన తెలుసు. రేపొకవేళ నీ పేరు కూడా గొప్పదవ్వచ్చు. అంటే ప్రొఫెషనల్ దగుడు లేదా సైంటిస్ట్ దగుడు. కానీ దగుడు, అది నీ సామర్థ్యం వల్లే అవుతుంది, నీ కృషితో అవుతుంది, నీ పేరు వల్ల కాదు. నీలాగే నా పేరు కూడా చీపు. ఏంటి చీపునా? అయితే మిమ్మల్ని అందరూ ఏడిపిస్తారు. బాగా బాగా ఏడిపిస్తారు. కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. నేను నా దృష్టి నా పని మీదే పెట్టాను. నీకు తెలుసా దగుడు, గొప్పవాళ్లందరిలోనూ ఒక గొప్ప విషయం ఉంటుంది. అదే వాళ్ళ దృఢ సంకల్ప శక్తి. నువ్వు గొప్పవాడివవ్వాలంటే, ఏదైనా సాధించాలంటే దృఢ సంకల్పంతో ఉండాలి. అప్పుడు ఏ లోపం కూడా నిన్ను వెనక్కి లాగలేదు. పార్కులో కలిసిన ఆ అజ్ఞాత వ్యక్తి దగుడు మనసుని పూర్తిగా మార్చేశాడు. ఇప్పుడు తనొక కొత్త దిశలో వెళ్తున్నాడు. దగుడుకి ఒక విషయం పూర్తిగా అర్థమైంది. పేరనేది కేవలం పరిచయం కోసమే, అసలైన గుర్తింపనేది చేసే పనివల్లే వస్తుందని. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని దగుడు దృఢ సంకల్పంతో ఉన్నాడు. జీవితమనే రేసులో ఇక తను వెనక్కి తిరిగి చూడడు. ఇప్పుడు తన లక్ష్యాన్ని తను స్పష్టంగా చూడగలుగుతున్నాడు. Athlete, on your mark. Mohit, 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 Karan, 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 Mohit, 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 Mohit. ఒరే చూడ్రా, వీడో వస్తున్నట్టున్నాడ్రా. భలే విచిత్రంగా ఉంది. వీడేం పరిగెత్తాడ్రా, చూద్దాం. Set! Karan, 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 Mohit, 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 Karan, 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 Mohit, 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 Mohit. Dagudu, 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 dagudu. Yay! Now, this is the time for the Student of the Year Award. ఈ అవార్డు ఎవరికి వెళ్తుందంటే, తను అన్ని రంగాల్లోనూ తన టాలెంట్ని చూపించాడు. అకాడమిక్లో మాత్రమే కాదు, ఇంకా డాన్స్, మ్యూజిక్, కాంపిటిటివ్ ఎగ్జామ్, స్పోర్ట్స్ అన్ని రంగాల్లోనూ ప్రథమంగా వచ్చాడు. ఇంకా తన పేరేమిటంటే, స్టూడెంట్స్, ఎనీ గెసెస్? Dagudu, 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 Yes. dagudu, dagudu, This award goes to Dagudu. dagudu, 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 please come on to the stage. dagudu, 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 dagudu.